హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని అత్యంత అద్భుతమైన, రహస్యమైన, సహజ అద్భుతాలలో ఒకటైన బొర్రా కేవ్స్కి వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగుందో ఈ బొర్రా కేవ్స్. 10 years నుంచి నేను దీని గురించి వింటున్నాను అనమాట. వైజాగ్ దగ్గర ఉంటుంది, చాలా బాగుంటుంది, లైటింగ్ ఉంటుంది, ప్రకృతిలో మమేకమై ఉంటుంది అని చాలా సంవత్సరాలుగా వింటున్నాను. కానీ ఎప్పుడు అక్కడికి వెళ్ళాలనే ఆలోచన కానీ వెళ్తాననే అది కానీ నాకు లేదనమాట. ఇట్ హ్యాపెన్ ఎట్ లాస్ట్ ఐ కేమ్ టు హియర్ అండ్ సో హ్యాపీ టు సీ ఆల్ దీస్ థింగ్స్. ఎంత బాగుందో ఈ గుహ అయితే. సో ఈ గుహ ఏంటంటే మామూలుగా గుహలు ఉండడం అదంతా ఉంటుంది ఎక్కడైనా, కానీ ఈ గుహ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ఇది ఏంటంటే లైమ్ స్టోన్ అనమాట. లైమ్ స్టోన్ అంటే సున్నపురాయితోటి ఏర్పడ్డ గుహ అన్నమాట. సో మనకి వర్షం పడ్డప్పుడు గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, ఈ వర్షపు నీరు కొన్నిసార్లు కార్బన్ డైఆక్సైడ్తో కలిసినప్పుడు ఒకలాంటి రసాయనిక చర్య జరిగి మనకి యాసిడ్ వాటర్ తయారవుతుంది అనమాట. ఈ యాసిడ్ వాటర్ ఇక్కడున్న ఏరియాలోన కంటిన్యూస్గా ఈ పర్వతం మీద పడడం వల్ల లోపల ఉన్నటువంటి సున్నపురాయి అంతా కరిగిపోయిందనమాట. కరిగిపోయి మనకు అదొక గుహలాగా ఏర్పడింది. చూడండి ఇక్కడ లైట్స్లో అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇట్లా ఆహ్లాదకరంగా తయారు చేశారు ఇప్పుడు, కానీ వందల ఏళ్ళ చరిత్ర కలిగిందనమాట. సో అవి వాటర్, రెయిన్ వాటర్, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, కార్బన్ డైఆక్సైడ్తో కలిసిన రెయిన్ వాటర్ ఉన్నాయి కదా, అవి డ్రాప్ బై డ్రాప్ పడడం వల్ల మనకి న్యాచురల్గానే ఒక శివలింగం ఆకారం, ఋషుల ముఖం ఆకారం, లేకపోతే గోమాత ఆకారం, ఇలా అవి ఏమంటారు శిల్పాలు మామూలుగా మనం చెక్కి పెట్టిస్తాం కదా ఎక్కడైనా, అలా కాకుండా నేచరే వాటంతట అవే సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి అన్నమాట ఈ గుహలలో. అది వీటి యొక్క, ఈ గుహల యొక్క అత్యంత ఏమంటారు స్పెసిఫికేషన్ అన్నమాట. సో ఇది ఏంటంటే మనకి భారతదేశంలోనే అతిపెద్ద, అతి లోతైన సహజ సున్నపురాయి లైమ్ స్టోన్ గుహలు అన్నమాట ఇవి. సో మనకి వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు 1807 సంవత్సరంలో బ్రిటిష్ అధికారి అయిన విలియం కింగ్ జార్జ్ వీటిని గుర్తించారనమాట. సో ఈయన ఒక జియాలజిస్ట్. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఎక్కడక్కడ ఎక్స్ప్లోర్ చేయడం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో ఆయన ఈ గుహల్ని ఫస్ట్ టైం కనిపెట్టాడు. ఇంకా అతను జియాలజిస్ట్ కాబట్టి అక్కడ ఏమంటారు చాలా ఏళ్ళ కింద యూజ్ చేసిన రాతి సామాన్లు కూడా అక్కడ దొరికాయి అన్నమాట అతనికి. దాన్ని బట్టి ఆదిమానవుడు లాంటి వాళ్ళు ఇక్కడ నివసించి ఉండొచ్చు అనేది ఒక అంచనా అన్నమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే పైనుంచి కొన్ని రాక్స్ ఇట్లా ఎలాడుతూ లాగా కనిపిస్తున్నాయి, అండ్ కింది నుంచి కొన్నేమో పెరుగుతున్నాయి, లైక్ శివలింగం అవంతా కూడా పైనుంచి కొన్ని వేలాడుతున్నాయి అన్నమాట. ఆ పైనుంచి వేలాడే రాతి ముక్కల్ని మనం స్టాలాక్టైట్స్ అని, అండ్ కింద నుంచి వెళ్ళే వాటినేమో స్టాలాగ్మైట్స్ అని అంటారనమాట. అదొక ఏమంటారు కొన్నిసార్లు బిట్స్లో అట్లా అడుగుతూ ఉంటారు. అదొక స్పెసిఫిక్ యూనికేషన్ అనమాట. అంటే కింద నుంచి పెరుగుతూ ఉండడం గుహలు, పైనుంచి కూడా పెరుగుతూ ఉండడము. సో కొంచెం అక్కడక్కడ నాకైతే డేంజరస్ అనిపించింది, ఎక్కడైనా అవి చిన్న చిన్న పెచ్చులు ఊడి పడతాయా అని. కానీ ఇప్పుడు చాలా బాగా చేస్తారు అక్కడ లోపల సేఫ్గా నడవడానికి. ఇంకా ఈ లైట్స్ అన్నీ పెట్టి చాలా బాగుంది, వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. కానీ చాలా కాళ్ళ నొప్పులు వస్తాయి లోపల వెళ్తుంటే. చాలా స్టెప్స్ ఉంటూనే ఉంటాయి ఇంకా. సో ఇంకా ఏంటంటే స్థానిక కథనాల ప్రకారం ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లో ఒక పెద్ద హోల్ లాగా వచ్చింది చూసారా, ఆ హోల్లోంచి ఒక ఆవు ఈ గుహలోకి పడిపోయినట్టు. అయితే ఆవుల కాపరి ఆవును వెతుక్కుంటూ వస్తే ఈ లోపలికి ఆవు కోసం వెళ్తూ ఉంటే అతనికి ఒక శివలింగం కనిపించింది అనమాట. సో అప్పుడు ఆ శివలింగాన్ని చూసి ఇది ఒక పవిత్రమైన ప్లేస్ అని వాళ్ళు అక్కడ దీన్ని పవిత్రంగా కొలుస్తూ ఉంటారనమాట. మళ్ళీ ఇంకొకసారి ఏమైందంటే కామధేనువులాగా ఉన్న ఒక ఆకారం కనిపించింది, అంటే లైక్ గోమాత
ఆకారంగా అనిపించింది అనమాట. అప్పుడు దాన్ని ఇంకా గోస్తని అనే నది ఇక్కడి నుంచి పుట్టింది కావచ్చు అనేది కూడా ఒక స్థానిక కథనం అనమాట. సో ఇక్కడంతా లైట్స్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా చేశారు. మేము చాలా ఎగ్జైట్ అవుతున్నాం ఇవన్నీ చూడడానికి. ఇంకా లోపల పోతూ ఉంటే చాలా ఇంకో గుహ నుంచి ఇంకో గుహ అలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా మనకి లైటింగ్, సేఫ్ వాక్ అవన్నీ బాగు చేశారు కాబట్టి అంతేం ప్రాబ్లం లేదు. కానీ వందల ఏళ్ళ చరిత్ర కలిగిందనమాట ఇది. ఇప్పుడు రంగుల లైట్లు పెట్టారు, అన్నీ మంచిగా చేశారనమాట. గుహ పొడవు వచ్చేసి మనకి సుమారు 0.2 కిలోమీటర్స్ ఉంటుంది. సో దాదాపు 200 to 300 మీటర్స్ ఉంటుంది అనమాట. అది తర్వాత ఇది ఏంటంటే మనకి భారతదేశంలోనే అతి లోతైన సహజ సిద్ధమైన చూర్ణపురాయి అంటే లైమ్ స్టోన్ గుహలు అని చెప్పాను కదా. ఇది వచ్చేసి మనకి ఎక్కడుందంటే విశాఖపట్నం జిల్లాలో అరకు సమీపంలో అనంతగిరి పర్వత ప్రాంతంలో ఉందన్నమాట. ఓకే, సో కంపల్సరీ అరకు వెళ్ళిన వాళ్ళు, వైజాగ్ వెళ్ళిన వాళ్ళు ఇది చూడాలి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఒక బ్రిడ్జ్ లాగా కట్టారనమాట. సో ఇక్కడ ఎక్కువ బ్యాట్స్ కూడా ఉన్నాయి లోపలికి, గుహ లోపలికి వెళ్ళే కొద్దీ అసలు మనకి ఇంకా రావాలనిపించదు అనమాట. చాలా దూరం అలా వెళ్ళిపోతుంటాం. వచ్చేటప్పుడు మాత్రం స్టెప్స్ ఎక్కలేక చాలా అలసిపోతూ ఉంటాం అనమాట. వెళ్తున్నప్పుడు మాత్రం ఇంకా ఎగ్జైటింగ్గా లోపల ఏముంది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది అనమాట. ఆ లైట్స్ అవన్నీ కూడా మంచిగా అనిపిస్తుంది. కొంచెం లైమ్ స్టోన్ స్మెల్ వస్తూ ఉంటుంది, ఎక్కువ తేమ అదంతా కూడా ఉంటుంది. సో కొంచెం ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ అట్లా లోపలికి వెళ్ళకపోవడమే బెటర్ అనమాట. జస్ట్ బయట నుంచి చూడడమే బెటర్. సో ఇట్లా గుహ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత భయంకరమైన సౌండ్లు, కొన్ని రకాల వాతావరణం అక్కడ కొంచెం భయంకరంగా ఉండిందనమాట. సో లోపలికి ఇదంతా చీకటిగా ఉండడం, ఇదంతా భయం అక్కడ. అంటే కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు భయపెట్టడానికి ఓన్ మొత్తుకుంటున్నారు. సో అది కూడా కొంచెం భయం వేసింది అనమాట. సో ఇట్లా లాస్ట్ వరకు వెళ్తే మనకి ఇక్కడ శివలింగం రూపం మనకి కనిపిస్తుంది అనమాట. చూడండి వెళ్తున్న కొద్దీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది లోపల. అసలు ఇంకా రాబుద్ది అవుతుందా, ఇంత మంచి లైట్స్, ఇంత మంచిగా. అసలు నేను అస్సలు చూస్తా అనుకోలేదు ఫ్రెండ్స్. చాలా హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్. అండ్ మీకు కూడా చూపిస్తున్నాను ఎట్ లాస్ట్. నేను అనుకున్నట్టే చాలా టైం లేదు అసలు. హియర్ అండ్ దేర్ వీఆర్ రన్నింగ్, స్టిల్ ఐ ట్రై టు క్యాప్చర్ దీస్ థింగ్స్. అప్పటికి చాలా ట్రై చేశాను, కొన్ని అయితే వదిలేశాను. ఇంకా మా ఫ్రెండ్ క్యాప్చర్ చేసింది కొన్ని. ఇక్కడ గుహ లోపల కూడా ఫోటోలు పెట్టుకున్నారు చూడండి, వాళ్ళు కొన్ని ఫోటోలు తీస్తున్నారు. సో ఇక్కడ వెళ్తున్నామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ 10 years నుంచి ఇక్కడికి వెళ్ళాలని అనుకోలేదు, బట్ నేను వింటూ ఉన్నాను దీనికోసం. సో ఎట్ లాస్ట్ అయితే వచ్చేసామన్నమాట. రాళ్ళ మధ్యలో లైమ్ స్టోన్స్ కదా, అది లైట్కి ఇంకా షైన్ అవుతూ ఉందన్నమాట. సో అది ఆ లైమ్ స్టోన్స్ ఒక ప్రత్యేకత అన్నమాట. ఇది అలా ఉండింది. ఒక బ్రిడ్జ్ లాగా కూడా ఉంది మధ్యలో, ఆ బ్రిడ్జ్ ఎక్కాలన్నమాట. సో వీఆర్ గోయింగ్ హియర్. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో ఎవరైనా కానీ వెళ్తుంటే కనుక కంపల్సరీ ఇక్కడ చూసే వెళ్ళండి. వైజాగ్ కానీ అరకు వెళ్ళే దారిలో ఉంటుంది అన్నమాట వైజాగ్ నుంచి. సో టికెట్ కూడా పెద్ద ఏముండదు, ఒక 200, 150 అట్లనే ఉంటుంది. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది. అంత చాలా బాగా అనిపించింది మాకైతే. చాలా ఏమంటారు అంటే ఉంటుందని అనుకున్నాను కానీ ఇంత బాగుంటుంది, ఇంత పెద్దది అని అస్సలు ఊహించలేదు. అంత పెద్దగా ఒక గుహ ఉండడం అనేది చాలా స్పెషల్ అనమాట. దీనిది మనకు ఒక చిన్న సింహం గుహలు చూస్తేనే వావ్ అనిపిస్తుంది. అంతా అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నట్టుగా ఉందన్నమాట. అలాగా చూడండి, మా ఫ్రెండ్ కష్టపడి క్యాప్చర్ చేస్తుంది నా కోసం. కొంచెం దూరం తర్వాత నేను ఇంకా అలసిపోయినా, నేను ఇంకా చాలే అనుకుంటే పాపం అది కష్టపడి అన్నీ క్యాప్చర్ చేసుకొని తీసుకొచ్చింది. అట్లా చాలామంది అంటే ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మో ఇంకా మా వల్ల కాదని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారనమాట. సో దిస్ ఈజ్ వాట్. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా భయంగా ఉంటుంది. కొన్ని దగ్గర చీకటిగా ఉంది.
చాలా అంటే ఇదేంటంటే ఎందుకు ఇంత స్పెషల్ ఇదంతా అని అంటే న్యాచురల్ కదా, మనం ఏమీ చెక్కి పెట్టలేదు, టూరిస్ట్ స్పాట్ లాగా మనం తయారు చేయలేదు దాన్ని. జస్ట్ ఈ కలర్ లైట్స్ మాత్రమే గవర్నమెంట్ పెట్టింది. మిగతా అక్కడ ఉన్న అంతా కూడా వాటంతట అవే సహజ సిద్ధంగా అవి ఫామ్ అవ్వడానికి వందల ఏండ్లు పట్టిందనమాట. సో అందుకే నేచర్ మనకి ఎప్పుడైతే ఏదైనా చేస్తే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఇందులోంచి కొన్ని వాటర్ లీక్ అవ్వడం మనం చూడొచ్చు. చాలా బాగుంది చూడండి. నన్నే కొన్ని పేర్లు కూడా రాసుకున్నారు, కామధేనువు, ఇవన్నీ షేప్స్ ఉన్నాయన్నమాట. కొన్ని దగ్గర అయితే ఇంకా భయం వేసింది. లైట్స్ ఉన్న దగ్గర ఓకే, అంత భయం ఏం లేదు, కానీ లైట్స్ లేని దగ్గర భయం వేసింది. చూడండి ఆ గుహ లోపలికి ఎంత మంచి వే వేశారో, సేఫ్గా వాక్ చేయవచ్చు అనమాట. ఇంతకుముందు అంత సేఫ్టీ ఉండేది కాదంట. సో ఇప్పుడు ఇక్కడ చాలా బాగుంది. ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఎక్కువ అంటే బాయ్స్ ఇక్కడ వస్తున్నారో వాళ్ళు అంత భయపడరు కదా. సో యంగ్గా ఉంటే కూడా నడవడానికి ఈజీ ఉంటుంది. కొంచెం అయితే మాకు ఆ లైమ్ స్టోన్ స్మెల్, కార్బన్ డైఆక్సైడ్ అదంతా కొంచెం సఫికేటింగ్ అనిపించింది వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ద కేవ్స్. ఇక వచ్చేటప్పుడు అయితే ఇక చుక్కలు కనిపించినాయి ఆ మెట్లన్నీ ఎక్కలేక. బట్ ఇట్ వాజ్ ఏ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి. పిల్లల్ని తీసుకొని మాత్రం సాహసాలు చేయకండి. ఓన్లీ మీరు సింగిల్గా ఉన్నప్పుడే వెళ్ళాలి. ఒకవేళ వెళ్తే కూడా అంటే వాట్ ఈస్ ద థింగ్ అని మీరు వెళ్ళి చూసుకొని వచ్చేయాలి. కానీ లోపల దాకా వెళ్తే మాత్రం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చాలా కష్టం అయిపోతుంది. ఆ స్టెప్స్ అన్నీ ఎక్కడానికి చాలా హార్డ్గా ఉందన్నమాట. అవన్నీ ఎక్కడం, దిగడం, ఎక్స్ప్లోరింగ్ అదంతా కూడా. కానీ యంగ్స్టర్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. వావ్ అనిపిస్తుంది. చూడండి, ఒక బ్రిడ్జ్ తర్వాత ఇంకో బ్రిడ్జ్ లాగా. అండ్ ఇవి చెప్పాను కదా ఎలాడుతూ ఉంటాయని, స్టెల్లా స్టాగ్మాట్స్, స్టెల్లాక్టైట్స్ అంట ఇవి. ఎలాడేవి చిన్న అవి కనిపిస్తున్నాయి కదా, లైఫ్ స్టోన్స్ అవి. సో ఇక్కడ చూడండి ఇంకా స్టెప్స్ ఉన్నాయి. ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట జర్నీ అంతా. ఇక్కడ లైట్స్ రాగానే మళ్ళీ మనకి హ్యాపీగా అనిపిస్తుంది కిందికి వచ్చేద్దామని. అట్లా లైట్స్ లేని దగ్గర మాత్రం భయం వేస్తూ ఉండిందనమాట. ఇది ఇంకా చూసేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అయితే ఏమంటారు, లక్షల ఏళ్ళ చరిత్ర కలిగి ప్రకృతి అండ్ సైంటిఫిక్ అండ్ పూర్వకాలం అన్నీ కలిసిన ఒక అద్భుత ప్రదేశం ఇది. అదేదో